హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపక్ ఫ్యాక్ట్ వీడియోస్. ఈ వీడియోలో మనం మన తెలుగు ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నితీష్ కుమార్ రెడ్డి 2003 మే 26న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించాడు. నితీష్ కుమార్ తండ్రి పేరు ముత్యాల రెడ్డి, తల్లి పేరు మనసా జోష్న. ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ మాజీ ఉద్యోగి. నితీష్ కి ఒక సిస్టర్ అయిన మామ కూడా ఉన్నాడు. నితీష్ వాళ్ళ మామ చిన్నప్పటి నుంచి బ్యాట్స్ గిఫ్ట్ ఇచ్చేవాడు. క్రికెట్ మంచిగా ఆడాలని కోరుకునేవాడు. నితీష్ కుమార్ 5 సంవత్సరాల్లో ప్లాస్టిక్ బ్యాట్ తో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. సీనియర్లు క్రికెట్ ఆడటం చూడటానికి నితీష్ కుమార్ క్రమం తప్పకుండా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్ కి వెళ్లేవాడు. సీనియర్లు ఎవరైతే ఆడుతున్నారో వారి ఆటను చూసి సంతోషించేవాడు. అలాగే నితీష్ కుమార్ కి క్రికెట్ అంటే ఇష్టంగా మారింది. ముత్యాల రెడ్డి కొడుకు క్రికెట్ కెరియర్ ను కొనసాగించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు నితీష్ కుమార్ వయసు కేవలం 12 సంవత్సరాలు. అతని తండ్రి సహకారంతో కోచ్లు కుమారస్వామి, కృష్ణారావు, వాటికేర్ల వద్ద నితీష్ కుమార్ శిక్షణ పొందాడు. అండర్-12, అండర్-14 గ్రూప్ మ్యాచ్ల సహాయంలో నితీష్ ని భారత్ మాజీ క్రికెటర్ అండర్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ గుర్తించాడు. 2021 చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బాలర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఉండేవాడు. నితీష్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 2023 ఐపీఎల్ వేలంలో 20 లక్షలకి కొనుగోలు చేసింది. నితీష్ కుమార్ ఐపీఎల్ లీగ్ లో కేవలం 2 మ్యాచ్లు ఆడాడు. అక్కడ నితీష్ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడు, కానీ బ్యాటింగ్ రాలేదు. నితీష్ కుమార్ రెడ్డి 2024 రంజీ ట్రోఫీలో బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ గా నిలిచాడు. నితీష్ కుమార్ ని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ 2024 20 లక్షలకి మళ్ళీ రిటర్న్ చేసుకుంది. 2024 మ్యాచెస్ కాకముందు 2 మ్యాచెస్ యూట్యూబ్ లో లైవ్ లో పెట్టి కోచ్ 2 టీమ్స్ పెట్టి మ్యాచెస్ ఆడిపించాడు. వాటిలో నితీష్ కుమార్ మంచిగా ఆడడంతో కెప్టెన్ కమిన్స్, డానియల్ విక్టోరియా నితీష్ కుమార్ ని ప్లేయింగ్ లెవెల్ లో పంపించారు. నితీష్ కుమార్ రెడ్డి పంజాబ్ కింగ్స్ మీద, రాజస్థాన్ రాయల్స్ మీద 142 స్ట్రైక్ రేట్ తో 303 రన్స్ చేశాడు. స్పిన్ లో డేంజరస్ ప్లేయర్స్ అయిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ మీద అవుట్ కాకుండా 6 ఫోర్స్ కొట్టి సన్ రైజర్స్ టీమ్ ని గెలిపించాడు. 6 అక్టోబర్ 2024న 3వ మ్యాచ్ లో సిరీస్ లో బంగ్లాదేశ్ పై నితీష్ తన T20 అరంగేట్రం చేశాడు. 9 అక్టోబర్ 2024న ఢిల్లీలో జరిగిన సిరీస్ లోని 2వ మ్యాచ్ లో నితీష్ 35 బంతుల్లో 217 స్ట్రైక్ రేట్ తో 74 రన్స్ చేశాడు. 2 ఓవర్లు బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు. నితీష్ 22 నవంబర్ 2024న పెర్త్ లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. నితీష్ ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టెస్ట్ 2వ ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. 2వ ఇన్నింగ్స్ లో 42 పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ సమయంలో నితీష్ ఆడిన 4 ఇన్నింగ్స్ లో తొలి అర్ధ సెంచరీ త్రుటిలో అందుకోవడం విఫలమైంది. 26 డిసెంబర్ 4వ టెస్ట్ లో ఫస్ట్ హాఫ్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. అప్పుడు యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ కు వచ్చి 118 బాల్స్ లో 82 రన్స్ చేశాడు. 11 4లు, ఒక 6 కొట్టాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వాళ్ళందరూ అనుకోకుండా అవుట్ కావడంతో నితీష్ కుమార్ వచ్చి ఆస్ట్రేలియా గ్రౌండ్ లో 189 బాల్స్ లో 114 రన్స్ చేశాడు. 11 4s, 1 6 కొట్టాడు. అయినా మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. కానీ తన తండ్రి అయిన ముత్యాల రెడ్డి కళ్ళల్లో సంతోషం నింపాడు. ఫాదర్ ముందు సెంచరీ చేసి ఇండియాలో ఉన్న చాలా మందిని ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు. నితీష్ కుమార్ కి చిన్నప్పుడు కోహ్లీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒక మీటింగ్ లో కోహ్లీతో ఒక ఫోటో తీసుకున్నాడు. కోహ్లీ రిటైర్ కాకముందుకే కోహ్లీతో ఆడాలని అతని కోరిక. కోహ్లీతో క్యాప్ తీసుకొని కోహ్లీతో స్ట్రైక్ లో ఆడేశాడు. అతని కోరికను తీర్చుకున్నాడు. ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ నితీష్ మంచి ఇన్నింగ్స్ ఆడేశాడని, టీమ్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ గా నిలిచాడని, క్లాసన్ తో 3rd 4th పొజిషన్ లో వచ్చి స్ట్రైక్ ని రొటేట్ చేస్తూ క్లాసన్ కి మంచి బ్యాకప్ ఇస్తున్నాడు. వాళ్ళిద్దరి బ్యాటింగ్ కాంబో మంచిగుందని క్లాసన్ కోసం 6 crores కి ఫిక్స్ అయ్యాడు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఐపీఎల్ 2025 కోసం నితీష్ కుమార్ ని 6 crores కి కొనింది. ఐపీఎల్ యాక్షన్ లో నితీష్ ని రిలీజ్ చేయకుండా రిటర్న్ బ్యాక్ చేసుకుంది. నితీష్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఎలా ఆడతాడో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.